జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో మనందరికీ సంవత్సరం పొడుగునా దొరికే కందతో ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా కంద అంటే గనక మసాలా పెట్టి కూర వండుతూ ఉంటారు, లేదంటే కందని బచ్చల కూర వేసి చేస్తూ ఉంటారు. కానీ ఇలా కాకుండా ఈ కందతో ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో ఈ రోజు మన ప్రేక్షకులకు చూపిస్తారా? సహజంగానమ్మా దుంపల్ని కూరల కంటే కూడా పులుసుల కంటే కూడా ఫ్రైలుగా ఎక్కువ ఇష్టపడతారు. అంటే బంగాళదుంప ఫ్రై, చామగడ్డల ఫ్రై అందరికి తెలుసు, కానీ కంద ఫ్రై ఎక్కువ మంది ఎవరు చేయట్లేదు. అవును. పైగా అసలు నూనె లేకుండా కంద ఫ్రై అంటే ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. చాలా చాలా పొడి పొడిగా బ్రహ్మాండమైన టేస్ట్ తో వస్తుంది. కానీ మనం ఉప్పు లేకుండా కూడా కంద ఫ్రై చేస్తే, నూనె లేకుండా కంద ఫ్రై చేస్తే వాతము గాని, నొప్పులు కానీ, అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్, దద్దుర్లు గాని, దురదలు గాని, అలర్జీలు కానీ అసలు ఉండనే ఉండవు. అలాంటి హెల్దీ కంద ఫ్రై చూడండి. కంద ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్, వేపించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్, తేనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎర్రకారం పొడి 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో నిమ్మరసం 2 స్పూన్లు వేసేసాం. అందులో తేనె వేసేసాం. కొద్దిగా పసుపు వేసేసి ఈ మూడుటిని బాగా కలపాలి. కంద ముక్కల్ని వీటితో కలిపిన తర్వాత ఈ కంద ముక్కలను ముందుగా ఆవిరిలో ఉడికించుకుంటాం. ఇలా మీరు చీలికల వలె పొడవుగా కోసుకుంటే ముక్కలకి కాస్త ఇవి అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటాయి. మరీ మెత్తగా ఉడికితే ముక్క పేస్ట్లు అయితే బాగోదు. సుమారు 70-80% ఉడికేటట్టు చేసుకుంటే బాగుంటుంది. ఇక కంద ఫ్రైకి తాలింపు వేస్తున్నాం. మేగడ వేసేసాం. ఆ మేగడలో ఉడికించిన కంద ముక్కల్ని తీసుకొచ్చి మేగడలో 4-5 నిమిషాలు కాస్త రోస్ట్ అయిన తర్వాత పైన ఇక ఎర్రకార పొడి మనం రోజు వాడడం, రేర్గా ఎప్పుడన్నా కొద్దిగా స్పెషల్ ఐటమ్స్లో ఇలా వాడతాం. జీలకర్ర పొడి, పుట్నాల పప్పు పొడి. ఇందులో ఏదన్నా తేమ ఉంటే పీల్చేస్తుంది, క్రిప్సీగా రావటం కొరకు ఇది ఉపయోగపడుతుంది. వేపించిన నువ్వులు ఇవన్నీ వేసేసి ఒక 4-5 నిమిషాలు ఈ పొడులన్నీ పట్టేటట్టుగా వేగనిస్తాం. ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తాం. చూశారు కదా కంద ఫ్రై. అసలు ఒట్టిగా అలా తినేసేయచ్చు మీరు. ఈసారి స్పెషల్గా ఈ ఫ్రై ట్రై చేసి చూడండి. మొగుడు పెళ్ళం అన్నాక అది కూడా ఈ సమయంలో ఉండి ఉండనట్టు, అంటి ముట్టనట్టు ఉంటారా? బామ్మ ఎందుకిందాక అలా మాట్లాడింది? ఇంకొన్నాళ్లు భర్తకి దగ్గరగా ఉండి పూర్తిగా తగ్గాక ఆఫీస్కి వెళ్ళమని చెప్పొచ్చు కదా అని రాధికతో అనడానికి కారణం ఏంటి? రాధిక నన్ను దూరం పెడుతుంది అని బామ్మకి తెలిసిందా, లేదా అనుమానం వచ్చిందా? ఉన్నట్టుండి ఎందుకు అలా అడిగినట్టు? ఇది పక్కన పెడితే రాధిక ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. నాకు దగ్గర అవడానికి తను ఎందుకు భయపడుతుంది? ఏమై ఉంటుంది? నేనంటే ఇష్టం లేదా? అలా అనుకుంటే మిగతా విషయాల్లో బాగానే ప్రేమ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ నేనంతగా అడుగుతున్నప్పుడైనా నన్నెందుకు దూరం పెడుతుందో సరైన కారణం చెప్పాలి కదా. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు.
ఆగు శ్రీవల్లి. ఇప్పుడు టైం ఎంత అవుతోంది? అత్తమ్మా అది నువ్వు ఆగు శ్రీవల్లి. అమ్మా, టైం అడగడానికి అంతలా అరవడం దేనికి? మెల్లగా అడగచ్చు కదా. అయినా ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే టైం అడగడం ఏంటి? నానా సామ్రాట్, ఇప్పుడు ఇంట్లో కంటూ వస్తే నువ్వు ఒక్కడివే రావాలి. శ్రీవల్లి రాకూడదు, రావడానికి వీల్లేదు. ఏంటి ఏమన్నావమ్మా? శ్రీవల్లి రావద్దు అన్నాను నాన్న. ఏ శ్రీవల్లి ఏం తప్పు చేసింది? నానా సామ్రాట్, ఏం చేసిందా? అదిగో చూడు, అక్కడ పూజ, ఇక్కడ పంతులు గారు. అందరం ఉదయం నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాం, మీతో పూజ చేయించాలని. కాని శ్రీవల్లి నిన్ను ముహూర్తం దాటాక తీసుకొచ్చింది. ఇది తప్పు. ఆలోగా నిన్ను తీసుకురమ్మని చెప్పాను. అది తెలుసు కూడా నిన్ను సమయానికి తీసుకురాకుండా అలా ఆపింది అంటే ఏమనుకోవాలి నాన్నా? నేను లేటుగా రావడానికి కారణం శ్రీవల్లి కాదు. ఇందులో శ్రీవల్లి చేసిందేమీ లేదు. సరే, శ్రీవల్లి ఏం చేయలేదు సరే. ఇక్కడ పూజ ఉందన్న విషయమైనా నీకు చెప్పిందా లేదా? నాకు చెప్పలేదు. గదేందత్తమ్మా? దుబాయ్ సంబంధం అంటున్నావు? ఎప్పుడు చూశారు? ఎవరు తీసుకొచ్చారా సంబంధాన్ని? ఎవరు తీసుకొస్తే ఏంటి, మ్యాట్రిమోనీలో చూశాను. అబ్బాయితోనూ వాళ్ళతోనూ ఫోన్లో మాట్లాడాను. నాకు వాళ్ళ పద్ధతి, మాట తీరు అన్నీ నచ్చాయి కాబట్టి ఫిక్స్ చేశాను. మరి ఇప్పటి వరకు నాతో మాట కూడా చెప్పలేదు. దానికి పెళ్లి చేయాలని చెప్పింది మీరే, మంచి సంబంధం చూడాలన్నది కూడా మీరే. ఇప్పుడు చూస్తే నాతో చెప్పలేదని గొడవ పడతారేంటి? ఇప్పుడు చెప్పాను కదా, ఇదో మాటల్లోనే వచ్చింది పెళ్లి కూతురు. ఏంటి పిన్ని పెళ్లి కూతురు అంటున్నావు? నిన్నేనే, నీకో మంచి సంబంధం చూశాను. ఇదిగో చూడు, ఈ అబ్బాయి నీకు కాబోయే భర్త. ఎలా ఉన్నాడు? దుబాయ్లో జాబ్, నెలకి 5 లక్షల శాలరీ. రేపే అబ్బాయి ఇండియాకి వస్తున్నాడు. అబ్బాయిని లైవ్ లో చూపిస్తాను, రెడీగా ఉండండి. తాతయ్య, ఇదేంటి పిన్ని సడన్ గా నాకు పెళ్ళంటుంది? లోకేశ్వర్ కాబోయే అత్తగారు ఇంట్లో పెద్ద అమ్మాయి ఉండగా చిన్న అమ్మాయికి పెళ్ళేంటి తెలుసుకోమందమ్మా. ముందు నువ్వు పెళ్లి చేయాల్సిందేనని కండిషన్ పెట్టారు. అందుకే 2 పెళ్లిళ్లు ఒకే మండపంలో జరగాలని నిర్ణయించారు.
అంటే తాతయ్య నేను నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా, కానీ నేను చెప్పే మాట కూడా ఒకటి ఉంది. ఆ మాట విని తట్టుకునే శక్తి నీకు ఉండదని నాకు తెలుసు. కానీ అది నిజం కాబట్టి తట్టుకుని నిలబడక తప్పదు. ఏంటి తాతయ్య నిజం? ఇప్పుడు కాదమ్మా, ముందు నా గుండెని చక్కబెట్టుకుని ఆ తర్వాత చెప్తాను. అదిగో వచ్చేశారు. ఆహా, ఎన్ని రోజులకి మా ఆవిడ పనిచేయటం చూసే అదృష్టం దక్కింది. సర్లేండి, దేవుడి పనులు చేయకుండా ఉంటామా ఏంటి? ఏంటి బయలుదేరదామా? మనం ఉంటే సరిపోతుందా? బోనం ఎత్తుకోవాల్సింది అనుపమ. అనుపమ రావద్దు? ముందు తయారవ్వాల్సింది అనుపమే కదా, ఇంకా తయారవ్వలేదా? చీర మార్చుకొని రావడానికి వెళ్ళింది అత్తయ్య. నీలాగా తయారై రావటం కాదు కదమ్మా. పూజకు కావాల్సిన సామాగ్రి చూసుకోవాలి, బోనాన్ని తయారు చేయాలి. ఈరోజు పనులన్నీ అనుపమవే కదా. ఏం చేసినా అది ఆ కళ్యాణికి ఆ అనుపమకే పేరు. ఇప్పుడు కన్నయ్య కోసం ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు బోనం వస్తుందట. మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు వాళ్ళకలా వస్తున్నాయి వదినా. ఇప్పుడది బోనం మోసిందంటే మమ్మల్ని కన్నయ్యని ఉద్ధరించడానికి అనుపమ ఇదంతా చేసిందేని అందరూ వారం మాట్లాడుకుంటారు. వాళ్ళని అలా పొగుడుతూ ఉంటే నాకు కూడా మండుతూనే ఉంటుంది వదినా. అందుకే ఈ బోనాన్ని దారిలోనే తన చేతులతో తానే నేలపాలు చేసేలా చెయ్యాలి. అనుపమేదమ్మా? అదిగో వస్తుంది నాన్నమ్మ. మనం తొందరపడ్డామా దివ్య గారు? కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుంటే బెటరా? లేదండి, వాళ్ళు పక్కా ఫ్రాడ్. నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా ఇంజూర్ అవ్వలేదు. ఆ మల్లికి కాళ్ళు పోలేదు, గురువయ్యకి చేతులు పోలేదు. అంతా నాటకం ఆడుతున్నారు. అవునమ్మా, నాటకమే ఆడుతున్నాం. 4 కోట్లు అడిగాం, కనీసం 3 కోట్లైనా వస్తాయి. రాజేంద్ర ప్రసాద్ గారు మా తరపున వాదించను అంటున్నారు. మీరు మా తరపున వాదిస్తే మీకు 25 లక్షలు ఇస్తాం. అంటే మమ్మల్ని గెలిపించి డబ్బులిప్పించినా ఓకే, లేదా నన్ను ఇంటి కోడల్ని చేసినా పర్వాలేదు. ఓకే, మీ నాటకాన్ని కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటపడకూడదు. అలాగేనమ్మా. ఓకే. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని మనం ప్రూవ్ చేయడం ఎలా? దివ్య, మీ అత్తయ్య దీపు ఆ గురవయ్య వాళ్ళకి డబ్బులిచ్చి వదిలించేసుకుందాం అంటున్నారు. కానీ నాకెందుకో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది.
వాళ్ళ సంగతి కోర్టులోనే చూద్దాం. ఏంటండి, మాకు శిక్ష వేయించేదాకా మీకు నిద్ర పట్టేలా లేదు. అలాంటిదేం జరగదు పిన్ని. జరిగితే అప్పుడేం చేస్తావన్నయ్యా? వాళ్ళు నాటకం ఆడుతున్నారు దీపు. అది మనం ప్రూవ్ చేయాలి. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. బట్ మీరందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ప్లాన్ చూడండి సీతారత్నం గారు, మీరు చెప్పినట్టుగానే కోర్టులో ఇప్పటికే చాలాసార్లు చాలా రీజన్స్తో వాయిదాలు తీసుకున్నాను. ఇక చెప్పడానికి రీజన్స్ ఏం లేవు. కోర్టు ఆదేశాల ప్రకారం మీరు మీ వారసుల్ని మీ కూతుళ్ళని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. లేదంటే ప్రాపర్టీ మీ చేయి జారిపోయే అవకాశం ఉంది. అదేంటి సార్, తన ప్రాపర్టీ తనకి దక్కడానికి తన కూతుళ్ళకేం సంబంధం? వాళ్ళెందుకు కోర్టుకు రావాలి? ఎందుకంటే ఈ ప్రాపర్టీ విషయంలో ఇప్పటికే అపోనెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సీతారత్నం గారు ఈ ప్రాపర్టీని నమ్ముకుని అమ్మఒడి నడిపిస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారనే క్రైటీరియాతోనే ఈ ప్రాపర్టీ సీతారత్నం గారికి దక్కాలని కోర్టులో పిటిషన్ వేశాం. దాంతో కేసు సీతారత్నం గారికి ఫేవర్గా మారింది. కానీ ఆవిడ తర్వాత ఈ ప్రాపర్టీ టేక్ ఓవర్ చేసి అమ్మ ఒడిని నడిపించే వారసులు ఉన్నారని కన్ఫర్మ్ చేస్తేనే ఇది సీతారత్నం గారికి చెందుతుందని కోర్టు తీర్మానించింది. హలో వైష్ణవి గారు, ఆ పేరు కలవాళ్ళు అందుబాటులోకి రావాలి అంటే 2 నిమిషాలు నిరీక్షించాలి. ఓ మాట్లాడరేంటి? అప్పుడే 2 మినిట్స్ అయిందా? ఎవరే? ఎవరు? మిథున
తారక్ గారే చెప్పండి తారక్ గారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయ్యో అదేం లేదండి, చెప్పండి. మా తమ్ముడు గురించి అడుగుదామని ఫోన్ చేశాను. ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? బాగా విసిగించాడా? లేదండి, కొంచెం ఓపిక్గా డీల్ చేస్తే దారిలో పడతాడు. ఇవాళ నేను ఆఫీస్లో పని నుండి మిమ్మల్ని కలవలేకపోయాను. పర్వాలేదులేండి, నా డ్యూటీ నేను చేసుకొని పోతాను. రేపు తప్పకుండా కలుస్తాను. అలాగేనండి, రేపు కాస్త త్వరగా వస్తాను, కలుద్దాం. ఉంటానండి, గుడ్ నైట్. ఏమంటున్నారే? రేపు కలుస్తా అంటున్నారు. అయితే నేను కూడా వస్తాను. ఈ ఆత్రమే వద్దు, ముందు నన్ను తారక్ గారి గురించి పూర్తిగా తెలుసుకోనివ్వు. హలో హలో శ్యామా, నేను బ్లడ్ తీసుకొచ్చినప్పటి నుంచి నువ్వు కనపడట్లేదు. ఎక్కడున్నావు? అది నేను చెప్పు శ్యామా, ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గరే ఉన్నాను అఖిల్ బాబు. ఇంటికెళ్ళావా? ఓకే ఓకే. డాడీకి ఇలా అయినప్పటి నుంచి బాగా టెన్షన్ పడ్డట్టుగా ఉన్నావు, బాగా భయపడ్డట్టుగా కూడా ఉన్నావు. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. డాడీ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు. అంతా కన్నయ్య దయ అఖిల్ బాబు. అవును శ్యామా, అంతా నీ కన్నయ్య దయే. ఆ కన్నయ్య దయ చూపాడు కాబట్టే డాడీ బతికి బయటపడ్డాడు. డాడీ ఇంకో 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందట. ఈ రోజు నైట్కి మేము హాస్పిటల్లోనే డాడీ దగ్గరుండి రేపు మార్నింగ్ వస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అఖిల్ బాబు, మీరు జాగ్రత్త. నా జాగ్రత్తలన్నీ నువ్వే చూసుకుంటావు కదా శ్యామా, ఇక నాకెందుకు చెప్తున్నావు? నేనుండను కదా, అందుకు. ఉండవా? నువ్వు ఉండవా? ఉండక ఎక్కడికి వెళ్తావట? అంటే హాస్పిటల్లో మీ పక్కనే నేను ఉండను కదా, అందుకే అలా అన్నాను. నువ్వు నా పక్కన లేకపోయినా నీ ఆలోచనలన్నీ నా గురించే ఉంటాయని నాకు తెలుసు శ్యామా. అవును అఖిల్ బాబు, నా ఆలోచనలన్నీ మీ గురించే ఉంటాయి. ఇవాళ రాత్రికి నా గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రేపు మార్నింగ్కి మేము వచ్చేస్తాం. ఓకే? అలాగే అఖిల్ బాబు. ఓకే, బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్? గుడ్ బాయ్ ఏంటి? నువ్వు నాకు గుడ్ బై చెప్పడం ఏంటి? అంటే అది గుడ్ నైట్ అనిపోయి అలా అన్నాను. ఓకే, గుడ్ నైట్. నువ్వు నా పక్కన లేకపోయినా నీ ఆలోచనలన్నీ నా గురించే ఉంటాయని నాకు తెలుసు శ్యామా. వాళ్ళలా ఎలా ఆలోచిస్తున్నారు? మీరు ఆయన ప్రాణాల్ని కాపాడారు. మన జాతి ఏంటో అని ఆయన మాకు గుర్తు చెయ్యాలా? రమా, ఆ విషయాన్ని వదిలేయ్. ఆ విషయాన్ని ఆలోచించడం వల్ల ఏం ప్రయోజనం? చూడమ్మా, మనం చేసిన చిన్న సాయం వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి. అది మంచి విషయమే కదా. కాదు, నాకు కోపం వస్తోంది. ఏ విషయంలో అంటే ఆయన స్పృహలోకి వచ్చుంటాడు కదా, అలాగే ఆయనకు తెలిసిపోయి ఉంటుంది ఆయన ప్రాణాల్ని మావయ్య కాపాడారని. మరి ఒకసారి వచ్చి మావయ్యకు ధన్యవాదాలు చెప్పొచ్చుగా. రమా, ధన్యవాదాలు చెప్పడం చెప్పకపోవటం అనేది వాళ్ల పని. నాన్న పనేదో ఆయన అదే చేశారుగా.
భీమ్ చెప్పింది నిజం. మనం ఒకరి కోసం ఏదైనా కేవలం ఇందుకే చేయకూడదు. వాళ్ళు తర్వాత వచ్చి ధన్యవాదాలు చెప్తారనో మనకు రుణపడి ఉంటారనో. మన రుణపడ్డామని కూడా చెప్పకూడదు, అలాగే ఫిర్యాదు కూడా చేయకూడదా? ఆరోపణ చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పు? ఏమీ లేదు. ఇక మరి ఆరోపణ చేయడం ఎందుకు? కాకపోతే మనం ఒక విషయంలో తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. మనం ఒకరి సహాయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ ఎవరైనా నీటి బొట్టంత సహాయం చేసినా కూడా తనకు చెరువంత తిరిగివ్వాలి. ఎందుకంటే ఆ చెరువు నుంచి ఆ వ్యక్తి మిగతా వాళ్ళకు కూడా సహాయం చేయగలడు కదా. అప్పుడప్పుడు మీ ఇద్దరి మాటలు నాకు అసలేం అర్థం కావు. నాన్న, ఈ రోజు నేను కేలిష్కర్ గురువుగారితో కలిసి ఒక పెద్ద న్యాయవాది దగ్గరికి వెళ్ళాను. మరేమైంది? ఉద్యోగం దొరికిందా? ఇంకా దొరకలేదు. కానీ ఈ పుస్తకాన్ని ఇచ్చారా న్యాయవాది గారు. ఏమన్నారంటే రాత్రంతా ఈ పుస్తకం మొత్తం చదివి రమ్మని, రేపు కలుద్దామన్నారు. చూడు బాబు, నాకేమనిపిస్తుందంటే న్యాయవాది దగ్గరికి వెళ్ళాక ఇదే పుస్తకంలోని ప్రశ్నలు అడుగుతాడు అని. వెళ్ళు బాబు, చదువుకో. ఒకవేళ నీకు ఉద్యోగం దొరికిందంటే మంచిది. కనీసం నీ జీవితమైనా సాఫీగా సాగుతుంది. కావచ్చు. అయ్యోయ్యోయ్యో, వీళ్ళేందే మన కూరగాయలు మొత్తం తీసుకుని వండుకుంటున్నారు. మొత్తం లాగేసుకో, వంటింటిని కూడా రెండి చేసే. అవును, ఇవన్నీ మావి. మీరు వండుకుంటారేందే? ఇచ్చేయండి. మో, ఏంది అన్యాయము? తరుగుతున్న కూరగాయల్ని లాగేసుకుంటా ఉండవు. కూరగాయలు మాయే, సగం కిచెన్ మాదే, ఈ వస్తువులన్నీ మావే. మీ వంట సామాన్లు మీరు తెచ్చుకోండి, మీ కూరగాయలు మీరు తెచ్చుకోండి. ఇవన్నీ మేము వండుకోవాలా? అయ్యో, అనవసరంగా ఇన్ని టమాటాలు తరిగేసిండారు. 5 రోజులు వాడే టమాటాల్ని ఒక్క పుట్లని వాడేస్తారా? మీ పులపాటం పాడుగాను. అమ్మో, ఉల్లిపాయలు చూడవా ఎన్ని కట్ చేశారో. అసలే ఉల్లి ధర మడిపోతుంటే వీళ్ళని తగలెడుతున్నారు. వెళ్ళండి. మరి మాకు వంట సామాన్లు కూరగాయలు మిమ్మల్ని తెచ్చుకోమన్నాను కదా, ఇవి మాయి. ఇక నుంచి ఈ గీత దాటానికి ఇల్లేదు, అటే ఉండాలా. మా పాత్రలు వాడడానికి కూడా ఇల్లేదు. అవును, అటున్నవి కూడా మాయే. మౌ, పోయి తీసుకొచ్చి పెట్టు. అట్నే. ఇదేమన్యాయం? అయ్యో రామా, ఇవన్నీ మీరు తీసేసుకుంటే ఇక మేమెలా వండుకోవాలి? మీరుండమంటేనే కదా మేము ఇంట్లో ఉన్నాము. ఇదంతా అన్యాయం, మేము ఒప్పుకోం. ఇక్కడుండమన్నది లెక్క మమ్మని తల్లిదండ్రుల్లా చూసుకోమని చెప్పడానికి, ఇంట్లో ఉన్న ఆస్తి మొత్తం కరిగించేమని కాదు. పైగా ఇప్పుడు ఆషాఢం వచ్చేసిండదే. మా ఇంటికి మీరు రాకూడదు, మీ ఇంటికి మేం రాకూడదు. ఒకళ్ళు ముఖాలొకళ్ళు చూసుకోకూడదు, ఒకళ్ళు మంచి నీళ్ళు ఒకళ్ళు ముట్టుకోకూడదు, నీళ్లు కూడా ముట్టుకోకూడదు, అంతే. అందుకనే బాగా లేసేసింది. మీ ఇల్లది, మా ఇల్లిది, మా వంటిల్లిది, మీ వంటిల్లది. పూజ గది కూడా అంతే. గుమ్మం దగ్గర నుంచి మొత్తం 2 బాగా లేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు నాకు కూరలు తింటానంటారేంది? కుదరదుగాక కుదరదు. మా కట్ చేసిన అన్ని ఓ చోట్ను పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టో, రేపు ఎల్లుండి వండుకుందాము. అట్నే. అవును, ఇప్పుడు వంటేం చేద్దాము? ముందు బియ్యం గడిగి సత్తులు అయ్యి. కర్మ. ఇప్పుడు మన వంట ఎట్లాగే? ఇదిగోండి మావయ్య. వస్తాను బాబు, వస్తానమ్మా. అప్పుడే వెళ్తారా నాన్న? ఈ రోజు ఇక్కడే ఉన్నాను తాతయ్య. ఇంట్లో అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది నాన్న. భోజనం చేసి వెళ్ళండి నాన్న. లేదమ్మా, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటాను అల్లుడు గారు. బాయ్ తాతయ్య.
జాగ్రత్త నాన్న. అమ్మని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. బాయ్ రా. బాయ్ తాతయ్య. సమయానికి మందులు వేసుకోండి నాన్న. అలాగే అమ్మా. అవును, అను కీర్తి ఎక్కడ? ఇందాకే డిన్నర్ చేసి నిద్రపోయారు డాడీ. నేను మమ్మీ మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నిజమా? నమ్మొచ్చా? సరే సరే, నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతాను. థ్యాంక్ యూ. ఏంటి, సముద్రం నీతో కూడా ఏమైనా చెప్పిందా? చెప్పింది సార్. ఏమని? నేనున్నంత వరకు మీ ప్రేమ కూడా పదిలంగా ఉంటుంది అని చెప్పింది. చూసారా, మన మీద ప్రేమ చూపిస్తోంది. జాగ్రత్త. దానికి మన జంట అంటే చాలా ఇష్టం అనుకుంటా. అను, కేర్ఫుల్. అలలు చాలా డేంజరస్. కరెక్ట్ గా స్టాండ్ తీసుకోకపోతే లాక్కెళ్ళిపోతాయి. అవి లాక్కెళ్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? నన్ను కాపాడరా? అవును సార్, మీకు ఇంతకీ స్విమ్మింగ్ వచ్చా? అంటే అది ఎప్పుడూ అవసరం రాలేదను. స్విమ్మింగ్ అవసరం కోసం నేర్చుకోరు సార్, అవసరం వస్తుందని నేర్చుకుంటారు. ఇప్పుడు నాకేం అవసరం అని చెప్పు. ఏం అవసరమా? ఒకవేళ నేను ఈ సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఎవరు కాపాడతారు? అను, ఏంటా మాటలు? అను, అది సరే, ఇంతకీ నీకు స్విమ్మింగ్ వచ్చా? ఇప్పుడెప్పుడో ట్రై చేశాను సార్, కానీ అమ్మ మాన్పించేసింది. మరి నేను కొట్టుకుపోతే నన్నెవరు కాపాడతారు? ఊరుకోండి సార్, అలా అనకండి. మీకేం కాదు, మీరుండగా నాకేం కాదు. తనలో ఎన్నో రహస్యాలని విశేషాలని దాచుకునే సముద్రం మన ప్రేమ కథని కూడా దాచుకుంటుంది. ఎప్పటికీ పదిలంగా. చూసారా, మళ్ళీ అవును అని చెప్తుంది. సముద్రం ఈ సీక్రెట్ కూడా దాచుకుంటుందిలేమో. పొడి చేరి ఒకటై పోయే తీరం కోరే అదే అక్షర, దేవుడు ఓటు మీ వైపే ఉంది. ఇవన్నీ శాంపిల్ కి సింబాలిక్ గా చూపిస్తున్నాడు. ఏం కాదదిని గారు, లక్కీ డ్రా గెలిచినంత మాత్రాన మా పెళ్ళి ఆగదు.
నీకింకా నమ్మకం ఉందా? అది పోదు. ఏమండి, ఇప్పుడే మన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఉంది, వెళ్దాం రండి. మాటిచ్చి ఆలోచిస్తారే, రండి బాబు. పదరా తమ్ముడు వెళ్దాం. మీరెక్కడికి? అక్కడికి రమ్మంది మీరేగా. మీ జట్టు అటు కదండి, ఇటేం అక్కర్లేదు. మా అల్లుడు బాబు ఉంటే చాలు. రండి బాబు, రండి, వెళ్దాం రండి. ప్రీ వెడ్డింగ్ అంటున్నారు, మనల్ని రావద్దు అంటున్నారు. ఏదే వాళ్ళకి సవ్యంగా జరగద్దనే కదా అనుకున్నాం. ఇప్పుడు ఎలా అక్షర? రండి బాబు. సార్ మీతో మేడంతో ఫోటోషూట్ మేము మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఫిక్స్ చేసుకున్నాం. అది పాయింటే. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోటోషూట్ అక్కడే పెట్టుకుంటారా? మాకు ఓకే. ఏంటి ఓకే? నేను ఒప్పుకోను. మీరు ఇంకెప్పుడైనా తీసుకోండి. ప్రైజ్ ఇప్పుడు ఇచ్చి ఎప్పుడో ఎలా తీసుకుంటాం మేడం? కరెక్టే తమ్ముడు, అది న్యాయం కాదు. ఈ దెబ్బతో సూర్యకాంతం కుటుంబం ఫినిష్. అంటే అది 4 రోజుల క్రితం ఏం జరిగిందంటే, పులి, నువ్వు అంటున్న ప్రమాదం రావచ్చు, రాకపోవచ్చు. కానీ సూర్య హాస్పిటల్లో పడుందని తెలిస్తే నువ్వంటున్న ప్రమాదం వల్ల కాదు, సూర్య తమకు అండగా లేదన్న భయంతో అందరూ చచ్చిపోతారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందండి. రేపు ఈ పాటికి తనకి ఆపరేషన్ చేసి తీరాలి. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? అంటే చెప్పాలనే అనుకున్నాం బాబు,
కాకపోతే చేతు మాట్లాడకండి బావా. ఎరా పులి, వాళ్ళంటే మా అవసరం కోసం మేము చనువిస్తే డబ్బు కోసం మా ఇంట్లో సూర్యాల నాటకం ఆడడానికి వచ్చిన వాళ్ళు. 25 మంది పనివాళ్లున్నా నువ్వు పని చేయడం మానవు. రెస్ట్ ఎక్కువ తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెప్పారు కదా. అన్నిటికీ ఊ కొడతావు గాని నన్ను జో కొట్టేదెప్పుడు? నేను వంటగదిలో పని పూర్తి చేసుకుని వస్తాను. మీరు నిద్రపోతానంటే చెప్పండి, పనివాళ్ళు పాట కూడా పాడిపోతారు. హలో హలో హలో, ఈ విషయం గురించి మాట్లాడదామని నిన్ను రమ్మన్నాను. మన రూమ్లోకి నా పనులు చేయడానికి వర్కర్స్ రాకూడదని కండిషన్ పెట్టాలి అనుకున్నాను. ఏం పాపం? వాళ్ళు వస్తూ పోతూ ఉంటే నువ్వు పూజ గదిలోనో కిచెన్లోనో బిజీ అయిపోతావు. అందుకే నాకేం కావాలన్నా సరే నువ్వే తీసుకురావాలి. అర్థమైంది బాబు గారు. ఉదయం నుంచి వాళ్ళు రారు, నేనే సేవ చేస్తాను, సరేనా? గుడ్. మళ్ళీ ఎక్కడికి? మీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా అవుతుంది? రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి పూజ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలా? అత్తయ్య గారు, పిన్ని, బావగారు వాళ్ళందరూ ఈ రోజే వచ్చారు. వాళ్ళు నిద్రపోయేంత వరకు ఏం అవసరం పడతాయో ఏంటో దగ్గరుండి అడగాలి కదా. నైని, మా అమ్మ మీద నీకు కోపం లేదా? తిలోత్తమత్తయ్య గారి గురించేనా మీరు అడుగుతుంది? అవును, చాలాసార్లు నిన్ను ఇబ్బంది పెట్టింది. ఎక్కడ ఎదిగిపోతావో అని అడ్డుపడుతుంది. అవేవి నీ మనసులో లేవా? లేవు. మిమ్మల్ని పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతతో మీరెలా దయ చూపించారో నేను కూడా అలాగే ఆలోచించాను. మిమ్మల్ని కన్నతల్లి దగ్గర సెక్రటరీగా పనిచేస్తూ సేవ చేశారన్న అభిమానంతో చేరదీశాను. వెరీ గుడ్ నైని, నువ్వింత ఈజీగా తీసుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. గాయత్రమ్మ గారి పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ఆ రాక్షసుని అమ్మగారి బూడిదైన చోటికే తీసుకురావడం వెనక మమకారం లేదు బాబుగారు, ప్రతీకారం ఉంది. నైని, ఏం ఆలోచిస్తున్నావు? తిలోత్తమ అత్తయ్య గారికి ఎన్ని రకాలుగా సర్వీస్ చేయాలా అని. ఈ మాట గనక అమ్మ వినిందంటే ఉప్పొంగిపోతుంది తెలుసా. నిజం నాయని, ఎంత ఎదిగినా తల్లి ఒడిలో ఒదిగిపోయే కొడుకు దగ్గరికి తనొచ్చాను అని ఆనందపడేటప్పుడు కోడలు కూడా బాగా చూసుకోవాలి అనుకుంటుంది అంటే ఎంత గర్వంగా ఉంటుంది. అవునవును, చాలా గర్వంగా ఉంటుంది. నైని, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. మాకేం లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. మీరే చూస్తారుగా, ఎవరింట్లో ఎవరున్నారో తెలియదు, అంతలా కలిసి. అయ్యగారు, అబ్బాయి గారు ఇంత పని చేస్తారని ఊహించలేదు అయ్యగారు. అసలు పెళ్లిలోనే అబ్బాయి గారు విషయం ఎక్కడ తాగేస్తారోనేమోనని భయపడ్డాం. కానీ జానకమ్మ గారు అబ్బాయి గారి వెనకాలే తిరుగుతూ జాగ్రత్తగా చూసుకున్నారు. ఏమంటున్నావురా నువ్వు? అవునమ్మగారు, వైదేహి అమ్మగారు రాకపోతే విషయం తాగేస్తానని విషయం చేశాని జోబిలోనే పెట్టుకొని తిరిగారు. కానీ ఇంతలోనే పెళ్ళాగిపోయి ప్రమాదం తప్పిందనుకుంటే వైదేహి అమ్మగారు చనిపోయారన్న వార్త తెలిసి తట్టుకోలేక అదే విషయాన్ని తాగేసినట్టున్నారు.
డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. మా అబ్బాయికి కంగారు పడకండి, రిలాక్స్ రిలాక్స్. పాయిజన్ ఇంజెక్ట్ అయింది, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నీ స్నేహం ఇక రాను అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.